అటు షేక్పేట్ డివిజన్ వద్ద కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. షేక్పేట్ డివిజన్ పోలింగ్ స్టేషన్ దగ్గర లాఠీ చార్జ్ జరిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. 4, 5, 6, 7, 8 పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్దకు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడంతో పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నేతలు ఉండటంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలను లాఠీ చార్జ్ చేసి పోలీసులు చెదరగొట్టారు. రైట్, అటు షేక్పేట్ డివిజన్ పోలింగ్ స్టేషన్ దగ్గర లాఠీ చార్జ్ జరిగింది. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలకు మధ్య బాహాబాహి పెరిగినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టినట్లుగా మనకు అప్డేట్స్ వస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, చెప్పండి. షేక్పేట్ వద్ద పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నేతలు ఉండటంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు, నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పరిస్థితి విషమించేటువంటి సిచ్యువేషన్ ఉండడంతో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేశారు. 4, 5, 6, 7, 8 పోలింగ్ కేంద్రం వద్ద షేక్పేట్లోని ఈ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్దకి బీఆర్ఎస్ నేతలు రావడంతో ఎమ్మెల్సీలు అలాగే ముఖ్య నేతలు అక్కడికి రావడంతో బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలు అక్కడ ఉండడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలకి బీఆర్ఎస్ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ఘర్షణ మరింత పెరిగేటువంటి పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య షేక్పేట్లో తోపులాట జరిగింది. ఇద్దరు నేతలు కూడా, ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఘర్షణని ఉద్రిక్తం చేసేటువంటి దిశగా అడుగులు వేయడంతో పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. చారి, మొత్తానికి జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు, అక్కడక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా మనం చూస్తే కృష్ణానగర్ బూత్ వద్ద ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆందోళన చేసింది, ఏకంగా నిరసన కార్యక్రమం చేసింది, అక్కడ కూర్చుని ధర్నా చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన విషయంలో ఒకవైపు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు పోలీసులు, అభ్యర్థిని కూడా తిరగనివ్వట్లేదు అంటూ కూడా ఆమె ఆరోపించారు. అదేవిధంగా కృష్ణానగర్లో రిగ్గింగ్ జరుగుతుంది, దాన్ని ఆపట్లేదు అంటూ కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది, నిరసన వ్యక్తం చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, దీన్ని కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఈ నిరసన కార్యక్రమంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కృష్ణానగర్ బూత్ వద్ద నుంచి మాగంటి సునీతను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఇటు సునీత ఆందోళన చేయడంతో ఏం జరుగుతుందనే హైరాణ నెలకొంది. పోలీసులు మొత్తానికి అప్రమత్తమయ్యారు, ఇక ఆమెకు నచ్చజెప్పి పంపించారు. ఇక అదేవిధంగా షేక్పేట్
డివిజన్ పరిధిలో పోలింగ్ స్టేషన్ వద్ద లాఠీ చార్జ్ జరిగింది. ఏకంగా 4, 5, 6, 7, 8 పోలింగ్ బూత్ల వద్ద ఒకవైపు దాసో శ్రావణ్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసో శ్రావణ్తో పాటు ఎమ్మెల్సీ దాసో శ్రావణ్తో పాటు ఇటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలింగ్ స్టేషన్ వద్దకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తమైంది. కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఈ ఇరువురిని చెరదరగొట్టారు. దీంతో ఎటు వాళ్ళని అటు పంపించారు. మొత్తానికైతే అక్కడ కూడా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇంకొక పోలింగ్ బూత్లో గందరగోళం నెలకొందని చెప్పేసి కూడా తెలిసింది. తన ఓటును వేరే వాళ్ళు వేశారంటూ కూడా ఒక ఓటర్ ఆరోపించడం. మొత్తానికైతే కొద్ది చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మొత్తం యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడికక్కడ వాటిని సమస్యలు పరిష్కరించుకుంటూ వచ్చే పరిస్థితి కనబడుతుంది. చారి, అయితే ముఖ్యంగా ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకొక పావు గంటలో పోలింగ్ సమయం ముగుస్తుంది. క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వేసేటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు గందరగోళం నెలకొనడానికి ఆంతర్యం ఏంటి? అండ్ పోలీసులందరూ కూడా ఇప్పుడు సివియర్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడానికి వెనక కారణం ఏంటి? రైట్, పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా కృష్ణానగర్ దగ్గర కృష్ణానగర్ బూత్ వద్ద ఒకవైపు ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ జరుగుతోంది. ఓటర్లు వేరే వాళ్ళు బూత్లోకి వెళ్ళి ఓట్లు వేస్తున్నారనే ఆరోపణను చేసింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. అయినా పోలీసులు కానీ అక్కడ పోలింగ్ సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగింది. ఈ ఆందోళన క్రమంలో మొత్తానికి బీఆర్ఎస్ స్థానిక కార్యకర్తలు కూడా అక్కడికి చేరారు. సునీతకు మద్దతుగా కూర్చున్నారు. కొద్దిసేపు వాళ్ళ పిల్లలు కూడా బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా పోలీసు యంత్రాంగం వైఫల్యం అవుతోంది అని చెప్పేసి కూడా ఆమె ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. దీంతో ఒకవైపు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఆమె తెలిపారు. కృష్ణానగర్ బూత్ వద్ద రోడ్డు పైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఏదైతే రిగ్గింగ్ జరుగుతుందో ఆ రిగ్గింగ్ను ఆపాలంటూ కూడా ఆమె కోరారు. మొత్తానికి ఎన్నికల కమిషన్కు సంబంధించి కూడా ఒకవైపు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తారనే విషయానిపైన కూడా ఆమె నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికైతే పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడ నుండి పంపించారు. దీంతో అక్కడ గొడవ సద్దుమణిగింది. ఇక షేక్పేట డివిజన్కి వస్తే 4, 5, 6, 7, 8 బూతుల వద్ద ఇటు ఎమ్మెల్సీ దాసో శ్రావణ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది, తోపులాట జరిగింది. ఆ తోపులాట జరగడంతో ఖచ్చితంగా వారిని చెదరగొట్టేందుకు అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం పైన కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా మాగంటి సునీత చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే చెదరగొట్టారు పోలీసులు. వాళ్ళని పంపించడంతో అక్కడ కూడా గొడవ సద్దుమణిగింది. చారి, అయితే చాలా ప్రాంతాలు అంటే ముందే ఈసీ సమస్యాత్మక ప్రాంతాలుగా 200 పైచిలకు పోలింగ్ బూత్లను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో డ్రోన్లతో సహా నిఘా పెట్టింది. అయినప్పటికీ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడానికి ఆంతర్యం ఏంటి? ముఖ్యంగా పోలీసు అధికారులు అక్కడ ఉండి కూడా పోలీసు అధికారుల దగ్గరుండి చేయిస్తున్నారు రిగ్గింగ్ అంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపిస్తున్నారు. సో దానికి అధికారులు ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను కేంద్ర ఎన్నికల సంఘానికి అడ్రస్ చేస్తానంటూ మాగంటి సునీత చెప్పారు. ప్రధానంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణుల పట్ల అంటూ కూడా ఆమె ఆరోపించారు. అయితే వీటన్నిటిని పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల అధికారులు ఇవి జరుగుతున్న వాళ్ళను పట్టించుకోకపోవడం పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపైన చొరవ తీసుకోవాలంటూ కూడా ఆమె కోరారు. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 407 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో ఈ పోలింగ్ బూతులు అంటే 39 ప్రాంతాల పరిధిలో ఈ 407 పోలింగ్ బూతులు ఉంటాయి. 266 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అంటే 65 ప్రాంతాల్లో 266 పోలింగ్ బూతుల్లో 266 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. వాటిల్లో పటిష్టమైన నిఘా పెట్టారు. దాంతోపాటు గట్టి భద్రత పెట్టారు, చెక్ పోస్టులు పెట్టారు. ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా 144 సెక్షన్ కూడా విధించారు. అయినప్పటికీ ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించడం, పోలీసులు కూడా వారికి అడ్డుకు చెప్పకపోవడం లాంటి అంశాల పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.
రైట్. అటు కాంగ్రెస్ నేతలు తగ్గట్లేదు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా తగ్గట్లేదు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అంటే రెహమత్ నగర్, యూసఫ్గూడ ప్రాంతంలో పొద్దున్న కాంగ్రెస్ నేతలు, స్థానికేతరులైనటువంటి కాంగ్రెస్ నేతలు అక్కడ ఉన్న పోలింగ్ బూతుల వద్ద ఉన్నారంటూ వారి మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు షేక్పేట్లో గందరగోళానికి కారణం కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షం అవడం, అది కూడా స్థానికేతరులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షం అవడం. సో దీనికి ఆ పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి అవకాశం ఉందా, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? స్థానికేతరులు ఎవరున్నా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం పూట కూడా కాంగ్రెస్ నేతలపైన ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు నేతలపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా ఎవరైతే ఈ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో పాటు వాళ్ళ దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ జరిగిన తతంగాలన్నింటినీ కూడా ఒకవైపు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటే వాటన్నిటిపైన ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆమె ఇటు ఈ నిరసన కార్యక్రమం చేసి ఎన్నికల సంఘం దృష్టికి, అదేవిధంగా పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓకే చారి. మొత్తానికి సమయం మించుతున్న కొద్దీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బైపోల్ టెన్షన్ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి అంటూ కూడా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అభ్యర్థి మాగంటి సునీతతో పాటు నేతలందరూ కూడా ఆందోళన చేయడం ఇక్కడ ఒకంత అనుమానానికి తావిస్తోంది. ముఖ్యంగా ఈసీ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎత్తుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అభ్యర్థి సునీత అయితే ముఖ్యంగా ఈసీ అలాగే పోలీస్ అధికారులు, ముఖ్యంగా వీరిద్దరి మీద కూడా పోలీసు అధికారులు దగ్గరుండే రిక్కింగ్ చేయిస్తున్నారు, పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేయడం ఇక్కడ సంచలనంగా మారింది. వీటన్నిటి గురించి కూడా ఈసీకి కంప్లైంట్ చేస్తానంటూ కూడా అభ్యర్థి మాగంటి సునీత తెలపడం ఇక్కడ ఒకంత చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ బైపోల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామని ఈసీ చెప్పినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో అటు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీతే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగారు. మరోప్రక్క ఇటు షేక్పేట్లో ఉన్నటువంటి 4, 5, 6, 7, 8 పోలింగ్ బూతుల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ అక్కడ గందరగోళ పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టడం, లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగియబోతోంది. 6 గంటల వరకు కూడా సమయం ఉన్న నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంటోంది.